హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ఒక్కసారి శ్రీరాముని అష్టోత్తర శతనామావళి 108 నామములను భక్తితో పఠించటం వినడం వలన మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు, ధర్మ మార్గంలో జీవనం మరియు సకల కార్యసిద్ధి కలుగుతాయి. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శ్రేయస్సును, కష్టాల నుండి విముక్తిని, రాముని ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్మకం. రామనామ స్మరణ మనస్సులోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది. ఏ పనైనా, ముఖ్యంగా శుభముహూర్తాలలో ఈ అష్టోత్తరం చదవటం వినడం వలన విజయం లభిస్తుంది. భక్తుల కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి జీవితం ధర్మ మార్గంలో సాగుతుంది. శ్రీరాముని సద్గుణాలను స్మరించటం వల్ల భక్తి పెరిగి దైవానుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో వాస్తుదోషాలు తొలగిపోయి సుఖశాంతులు, ఆనందం మరియు సంపద కలుగుతాయని నమ్ముతారు. రామనవమి వంటి పవిత్ర దినాల్లో లేదా మంగళవారం, శనివారం రోజుల్లో ఈ స్తోత్రాలను పఠించటం వినడం వలన మరింత విశేష ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరామ అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం వాలీప్రమథనాథాయ నమః. ఓం వాగ్నినేన నమః. ఓం సత్యవాచేన నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదాహానుమదాశ్రితాయ నమః. ఓం కౌసలేయాయ నమః. ఓం కరద్వంసినేన నమః. ఓం విరాధవదభం పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రేణ నమః. ఓం హరకోదండకండనాయ నమః. ఓం సప్తతాళప్రదేత్రేణ నమః. ఓం దశగ్రీవశిరోహరాయ నమః. ఓం జామదగ్నమహాదర్పదలానాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనేన నమః. ఓం భవరోగిస్య భేషజాయ నమః. ఓం దూషణత్రిశిరోహంత్రేణ నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యకర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురువే నమః. ఓం వృక్షవానసంపుంగతాయినే నమః. ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః. ఓం జయంతత్రాణవరదాయ నమః.
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం ఋతవానరజీవనాయ నమః. ఓం మాయామారిచహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదారాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాదికల్పలదాయ నమః. ఓం స్మృతసర్వాగణాసనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణపురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్రాయ నమః. ఓం మితభాసినే నమః. ఓం పూర్వభాసినే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదత్త గుణోత్తమాయ నమః. ఓం మాయామానుషచారిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృతయే నమః. ఓం జితావారసయే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాసనే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణప్రతిష్టత్రే నమః. ఓం సర్వగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం పరస్మై దాప్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. ఓం ఇది శ్రీరామాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీరాముని అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఈరోజు శ్రీరామి నవమి సందర్భముగా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక్కసారి భక్తితో శ్రీరాముని అష్టోత్తరములు 108 నామములను పఠించటం వినడం వలన ఆధ్యాత్మిక శాంతి, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. రామనామస్మరణ కష్టాలను తొలగించి జీవితంలో ధర్మ మార్గాన్ని, రక్షణ కల్పిస్తుంది. రామనామం జపించటం వలన మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. నిత్యం పఠించటం వలన లేదా రామనవమి వంటి శుభదినాలలో పఠించడం వినడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది మరియు ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. రామనామస్మరణ అష్టైశ్వర్యాలను, సంపదను మరియు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీరాముడు ధర్మస్వరూపుడు కావున ఆయన అష్టోత్తరాన్ని పఠించటం వినడం వలన భక్తులు ధర్మ మార్గంలో నడిచే శక్తిని పొందుతారు.
ముఖ్యంగా ఈ స్తోత్రములను రామనవమి శుభముహూర్తాలు మంగళవారం రోజున నిత్య పూజల్లో 108 నామములను భక్తితో పఠించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. జై శ్రీరామ్.